శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి 3 మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటంటే 3 అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తుంది. అంటే బెంగళూరులో కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోని వీళ్ళకి ఒక 6 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళింది ఎందుకు ఏంటి అనేది ఇంకా విచారిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి. ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని 2 ప్రస్తుతానికి విచారిస్తున్నాము. 2 అనుమానితుల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.